సార్ వెలకట్టకూడదు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి అక్షరానికి వెలకట్టుతుంది. అక్షరం నేర్చుకున్నవాడి కాదు. సమాజంలో గవర్నమెంట్ జాబ్ కావాలి, కానీ గవర్నమెంట్ చదువులు వద్దు అనే మైండ్ సెట్ మారాలి. క్లాస్ రూమ్ లో బెంచులు సరిలేవని ఏ విద్యార్థి ఫెయిల్ అవ్వలేదు సార్. రాజ్యాంగం రచించిన వారు, సిలబస్ రాసిన వాళ్ళు, విజ్ఞానులు, పెద్ద పెద్ద సాహిత్యవేత్తలు, గొప్ప కవులు అందరూ చదివింది గవర్నమెంట్ కాలేజెస్ లోనే. ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేకపోతే మీరు అక్కడ ఉండేవారు కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నా మీదున్న ఆరోపణలకి నేను కోర్టులో ఫైట్ చేస్తాను. కానీ ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కి పట్టే టైం వల్ల నా విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. నేను తప్పు చేశానని ప్రూవ్ అయితే నేను దూరంగా వెళ్ళిపోతాను ఈ కాలేజ్ నుంచి. కానీ నా స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి దూరం చేయకండి.